భారీ వర్షాలతో పలు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కుండపోత వానలతో హిమాచల్ ప్రదేశ్ తడిసి ముద్దవుతుండగా పలుచోట్ల కొండచెరలు విరిగిపడి రవాణా వ్యవస్థ స్తంభించింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అసోం తదితర రాష్ట్రాల్లోనూ కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. జమ్మూ కాశ్మీర్లోని నికితవి ప్రాంతంలో వరదల నుంచి సైన్యం 70 మందిని కాపాడగా వర్షాలతో 4 చనిపోయారు. బీహార్లోనూ 3 మృత్యువాత పడ్డారు. భారీ వర్షాలు, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతున్న వరదలు, ఎడతెరిపిలేని వర్షాలతో పలు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా కనిపిస్తున్న పరిస్థితి ఇది. హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వర్షాలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. డెహ్రా గోపీపూర్లో 196 మిల్లీలీటర్ల వర్షం కురవగా, సలోనిలో 97, నైనాదేవి 96, కాంగ్రా 89, డలోసీలో 73, ధరంపూర్లో 69, చాంబాలో 60 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తెరిపిలేని వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలతో పలుచోట్ల కొండచర్యలు విరిగిపడుతున్నాయి. శ్రీమౌర్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడి దాదుహు రేణుకా రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించగా, సోలన్, సిమ్లా, కులు, కాంగ్రా జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద ముంపు ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో రికార్డు స్థాయిలో 10 సెంటీమీటర్ల వర్షం కురవగా, లాల్గంజ్, నరోరా తదితర ప్రాంతాల్లోనూ అధిక వర్షాలు కురుస్తున్నాయి. నగినా, ఫిలిభిత్, దాంపూర్లలోనూ అదే పరిస్థితి కనిపించింది. వంగాలోనూ పలుచోట్ల భారీ వర్షాలతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అస్సోంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోనూ భారీ వర్షాలతో ముంబై వంటి నగరాల్లో ప్రజల్ని రవాణా కష్టాలు వెంటాడుతున్నాయి. మహానగరంలో రోడ్లన్నీ జలమయం కాగా ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. భారీ వర్షాలకు పట్టాలపై నీరు నిలిచిపోవడంతో సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లోనూ వరుణుడి ప్రతాపం కొనసాగుతుంది. భారీ వర్షాల కారణంగా ఏర్పడిన రవాణా ఆటంకాలతో భగవతీనగర్ బేస్ క్యాంప్ అధికారులు ఆదివారం అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు.